రండి, ఎఫెసీయులు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనము మనమందరం కలిసి చదువుకుందాం. ఎఫెసీయులు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం మనమందరం కలిసి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపుడే తండ్రి తను తెలుసుకున్నటి యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. చేరువచ్చినటువంటి నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. సమీప దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నీ బిడ్డలని ప్రభా జ్ఞాపకం చేసుకునండి. మీరు మాత్రమే మాట్లాడండి ప్రభా. మీరు మాట్లాడకపోతే నేనేమీ మాట్లాడలేను. సహాయం చేయండి దేవా ప్రభా. ఇందులో దాగి ఉన్న అనేకమైనటువంటి విషయాలను మీ బిడ్డలకి బోధించండి. మీరే బోధకులు, ఎవరు ఇంకా బోధకులు లేరు ప్రభా. నన్ను నేను తగ్గించుకుంటున్నాను, మిమ్మల్ని హెచ్చిస్తున్నాను దేవా ప్రభా. మీరు మాత్రమే నాతో మాట్లాడి సహాయం ఇచ్చేయమని నాయన, విత్తబడిన వాక్యాన్ని ప్రభా మీరు నీరు కట్టి ఫలింపొచ్చి మీరే గంత పొందమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. గత దినాల్లో మనం మీ మనోనేత్రములు వెలిగింపబడిన మీదట అనేటువంటి విషయాల్ని కొంచెం కూలంకుషంగా కొన్ని విషయాలు మనం తెలుసుకుంటూ వచ్చాం. ఒక 7 విషయాలు చూసాం. అదేవిధంగా ఒకసారి ఎవరైనా వెలిగింపబడితే వాళ్ళు 4 ప్రాముఖ్యమైన స్తంభాలు, 4 స్తంభాల గురించి మాట్లాడుతూ కూడా వచ్చాం. అందులో మొదటిది పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారే. పరిశుద్ధాత్మలో పాలివారవడం అంటే ఒక 7 ప్రాముఖ్యమైన విషయాలు కూడా చెప్తూ వచ్చాం. పరలోక సంబంధమైన వరమును కూడా చూసినామా లేదా? చూసాము. అందులో ఎన్ని వరాలు చూసాం? 3 వరాలు చూసాం. అది కూడా 7 వరాలు ఉన్నాయి. అదొక వరమును కూడా 7 వరములు కూడా చూడటానికి ప్రయత్నం చేస్తాం సమయం హద్దుబాటును బట్టి. మరియు దేవుని యొక్క దివ్య వాక్యమును, 4వది రాబో యుగ సంబంధమైన శక్తుల యొక్క ప్రభావము, వీటిని గురించి కూడా మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. అయితే ఇప్పుడు దానిని ఒక ప్రక్కన పెడితే ఈరోజు ప్రాముఖ్యంగా ఒక ప్రాముఖ్యమైన మాటను గురించి మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. అదేమిటంటే, ఒకవేళ మీ మనోనేత్రాలు వెలిగింపబడినందున, ఒకవేళ మీ మనోనేత్రాలు వెలిగింపబడితే ఒక ప్రాముఖ్యమైన సంగతులు అపోస్తలుడైన పౌలు మీరు తెలుసుకోవాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఒకవేళ మీరు తెలుసుకోవాలంటే మామూలుగా తెలుసుకోవడానికి అవ్వవంట. అందులో మొదటిది ఏం విషయాలు తెలుసుకోమన్నాడు చూడండి. ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన ఎటువంటి నిరీక్షణో ఎట్టిదో అది మీరు తెలుసుకోవాలని మొదటిది. 2, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, మహిమను గుర్చినది, ఆ పరిశుద్ధుల స్వాస్థ్యములోని ఆ మహిమ ఎట్టిదో మీరు తెలుసుకోవాలని. 3, ఆయన చూపుచున్న మహాత్యం ఎట్టిదో, నిరీక్షణ ఎట్టిదో, మహిమ ఎట్టిదో, మహాత్యం ఎట్టిదో మీరు ఎన్ని విషయాలు తెలుసుకోవాలా? ఎన్ని విషయాలు తెలుసుకోవాలా? 3 విషయాలు తెలుసుకోవాలా. ఈ 3 విషయాలు తెలుసుకోవడానికి అపోస్తలుడైన పౌలట ఎఫెసీయులో ఉన్నటువంటి సంఘస్థుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మీరు అనొచ్చు, తెలుసుకోవడం ఒకళ్ళు చెప్తే ఈజీగా తెలిసిపోతుంది కదా, దాని కొరకు ప్రార్థన చేయటం ఎందుకు అని అనుకుంటారేమో. కొన్ని విషయాలు చెబితే ఈజీగా తెలుస్తాయి, కొన్ని విషయాలు చెప్పినా కూడా తెలియవు. అందుకొరకు ఏమంటున్నాడంటే, వీళ్ళు తెలుసుకోవడానికి వారు వింటున్నారు, చూస్తున్నారు, దానిని బట్టి తెలుసుకోవడానికి కుదరదంట.
దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు అంటే వారికి 2 కావాలి. ఏం కావాలి 2? మొదటిది చూడండి అక్కడ, తన్ను తెలుసుకున్నట్టు యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును కలిగిన మనస్సు అనుగ్రహించున్నట్లు. ఇప్పుడు ఏం కావాలా? వీటి 3 గురించి తెలుసుకోవాలంటే జ్ఞానము కావాలి, ప్రత్యక్షత కలిగిన మామూలు మనసు ఉంటే సరిపోదు. జ్ఞానము తెలుసుకుంటే మీకు జ్ఞానము కావాలి, 2 ప్రత్యక్షత కలిగిన మనసు కావాలి. ఈ 2 ఉంటే అప్పుడు ఈ 3 విషయాలు అర్థమవుతాయి. ఏ 3 విషయాలు? నిరీక్షణ ఎట్టిదో, మహిమ ఎట్టిదో, మహాత్మ్యం ఎట్టిదో. ఈ 3 తెలుసుకోవాలి అంటే యు హ్యావ్ టు హ్యావ్ విజ్డమ్, జ్ఞానము కావాలి. తర్వాత ప్రత్యక్షత కలిగిన మనసు, మైండ్ ఆఫ్ రెవల్యూషన్, ప్రత్యక్షత కలిగిన మనస్సు కూడా కావాలి. ఈ 2 లేకపోతే ఈ 3 విషయాలు మనకు అర్థం కావు. చాలా కష్టంగా ఉంటుంది. అర్థం అంత ఈజీగా అర్థం అవుతుంది. చెప్పడానికి నాకే కష్టంగా ఉంటుంది, వినడానికి మీకు కష్టంగా ఉంటుంది, అర్థం చేసుకోవడానికి ఇంకా కష్టంగా ఉంటుంది. అందులో మొదటి మాట, ఒకవేళ మీ మనోనేత్రాలు వెలిగించబడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నిరీక్షణ ఎట్టిదో. ఏ నిరీక్షణ ఇది? మిమ్మను పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ. దేవుడు నిన్ను పిలిచాడంట. ఆ పిలిచిన పిలుపు యొక్క నిరీక్షణ ఎట్టిదో అది అర్థం కాదు, అదొక మర్మము, అది ఒక బయలుపరచబడలేనటువంటి ఒక అద్భుతమైన విషయం. అయితే దానిని మీరు తెలుసుకోవాలని, మీకు జ్ఞానమును ప్రత్యక్షత కలిగిన మనస్సు కావాలని నేను దేవునికి ప్రార్థన చేస్తూ ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్నటువంటి సంఘస్థులకు చెప్తున్నాడు. ఇంతకీ ఆయన పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో ఆ మాటను ఆధారం చేసుకొని చాలా విషయాలు ఉన్నాయి, మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో. బైబిల్లో మొత్తం ఎన్ని పిలుపులు ఉన్నాయి? బైబిల్లో ఎన్ని పిలుపులు ఉన్నాయి? 7 పిలుపులు ఉన్నాయి. ఆ 7 పిలుపులో సాధారణంగా ఈ పిలుపు సార్వత్రిక మనుషులందరికీ కూడా దేవుడిచ్చినటువంటి తొలి పిలుపు. ఈ పిలుపులో యూదుడని కానీ గ్రీకు దేశస్థుడని కానీ దేవుని సంఘమని ఎవ్వరూ లేరు, అందరికీ పిలిచిన పిలుపు ఇది. మొత్తం బైబిల్లో 7 ప్రాముఖ్యమైన పిలుపులు ఉన్నాయి. దేవుడే పిలిచాడు ఈ పిలుపులు. రండి, ఈ 7 పిలుపులు మీకు జ్ఞాపకం చేస్తాను. నోట్ చేయవలసిన నోట్ చేయండి, వినవలసిన వినవండి, జాగ్రత్తగా వినాలి. 7 పిలుపులో మొదటి పిలుపు రండి, మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఆ మాట గమనించండి. పిలుపా కాదా? పిలుపు. ఏ పిలుపిది? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు. ఇది మనమందరం అనుకుంటాం సువార్త పిలుపు అని, అవునా కాదా? మంచిదే. తర్వాత చదువుతారా కొంచెం తర్వాత, నేను సాత్వికుడును దీన మనసు కలిగిన వాడను కనుక నీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణాలకి మీరు మొదటి వచనానికి ముందు విశ్రాంతి, సమస్త జనులారా నా యొద్దకు రండి మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అన్నదానికి 2, దాని కిందన ఉన్నదానికి అప్పుడు మీ ప్రాణములకు, దానికి దీనికి మధ్య ఒక కంజక్షన్ ఉంది, ఒక మధ్యలో ఒక వచనం ఉంది. ఏంటది? నేను సాత్వికుడును దీన మనసు కలిగిన వాడును
గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని సమస్తమైన జనులకు దేవుడు విశ్రాంతి ఇస్తానంటే తేరగా వచ్చేస్తే విశ్రాంతి రాదు. అది అందరూ ఏమనుకుంటారంటే యేసుప్రభు పిలుస్తున్నాడు వచ్చేద్దాం అనుకుంటున్నారు. మంచిదే, అది భౌతిక సంబంధమైనదైనా కావచ్చు, ఆత్మ సంబంధమైన సువార్త పిలుపు కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఆ విశ్రాంతికిను తర్వాత ఉన్న విశ్రాంతికి మధ్యన ఒకటి ఉంది. నేను సాత్వికుడను దీన మనస్సు కలిగిన వాడను గనుక మీ మీద నా కాడి, మీ మీద ఒక నరుడు దేవుని యొక్క కాడి ఎత్తుకుంటే 7 ప్రాముఖ్యమైన లాభాలు ఉన్నాయి. సరే, నేను అది చెప్తాను తర్వాత, మళ్ళీ టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. కాబట్టి విశ్రాంతి పొందడానికి దేవుడు ఇచ్చినటువంటి మొదటి పిలుపు సమస్తమైన ప్రజలందరికీ ఈ పిలుపు. ఇది మొదటి పిలుపు. ఎందుకు అమ్మా? అక్కడ మన ఎఫెసీ రాసిన మొదటి అధ్యాయం 17 వచనం మర్చిపోకూడదు. ఏంటది? పిలుపు వలనైనా, అంటే ఈయన పిలిచాడు అంటే ఏదో నిరీక్షణ ఉంది. నిరీక్షణ అంటే అర్థం ఏంటి? నిరీక్షణ అంటే ఏంటి? ఎదురు చూడటం అంటే ఏంటి? అర్థం ఏంటి? ఉందని నిరీక్షణ. అదే నిరీక్షణ అంటే ఏంటి? ఒక్క మాట కాదు, ఆశ. ఒక ఆశ. మీకు తెలిసిన మనిషిని ఆశ ఎంత బ్రతికిస్తుందో తెలిసినా? బ్రతికిస్తుందో లేదో చెప్పాలి. బ్రతికించకపోతే నువ్వు నేను భక్తి చేయడం ఎందుకు నాన్నా? నా ప్రభు రేపు రాబోతున్నాడు. ఆశ ఉందా లేదా? ఆశ లేకపోతే ఉపయోగం లేదు. సరే, పిలుపు వలనైనటువంటి నిరీక్షణ. ఏ నిరీక్షణ ఉన్నాయో, ఏం ఆశ ఉందో తెలుసా? ఈ సమస్తమైనటువంటి జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తున్నాను. ఏ భారాన్ని అన్నాడు అక్కడ? ప్రయాసపడి భారాలు. ప్రతి మనిషి 7 భారాలు మోస్తాడు బైబిల్లో, తెలుసునా మీకు? ఇప్పుడు ఇందులో సబ్ క్లాసిఫికేషన్. ఇందు 7లో ఈ 7 ఒక 7 చూపిస్తాను, చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. 7 మనకు మనం అనుకుంటాం చాలా, అంటే మనకి ఎప్పుడు ఈ భారం అంటాం, కానీ అసలు ఏ భారం? విచిత్రం ఏంటో తెలుసా? నాకు ఈ మాట చదువుతున్నప్పుడల్లా కీర్తనల గ్రంథంలో ఒక మాట గుర్తొస్తుంది. చూస్తారా ఆ మాట? భారము అనుదినము ఎన్నోది కీర్తనల గ్రంథం 68 పొంత. చూడండి ఆ మాట మా కంటదొచ్చేయాల. అబ్బా, ఏంటంటే అనుదినము ఆయన మా భారములు భరిస్తున్నాడు. ఎప్పుడు భరిస్తాడు ఆయన? అనుదినము మా భారములు ఆయన ఎప్పుడు భరిస్తాడంటే ఆయన అంటాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు ఆయన దగ్గరికి వస్తే అప్పుడు ఎలా మోస్తాడో తెలుసా? యాకోబు రాసిన పత్రిక చూడండి, చాలా బాగుంటుంది. 4వ అధ్యాయం 8వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుని యొద్దకు రండి. ఇప్పుడు చెప్పండి, దానికి దీనికి లింక్ కలపండి. ఇప్పుడు చూడండి, ప్రయాసపడి భారం మోయించుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నారు. ఎవరు? ఒకవేళ ఆ పిలుపుకి నువ్వు స్పందించి నువ్వు ఆయన దగ్గరికి వస్తే, ఎవరి దగ్గరికి? ఎవరు పిలుస్తున్నారు? ఈ పిలుపు దేవుడు పిలుస్తున్నాడు. దేవుని యొద్దకు రండి. అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చి ఏం చేస్తాడట? ఆయన అడిగాడు, పిలిచాడు. ఏ పిలుపు? సమస్త భారమును మోసుకొనుచున్న సమస్త జనులను నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి ఎప్పుడు వస్తుంది? మనకున్న భారాన్ని ఆయన మీద పెట్టాలంటే మనం అక్కడికి వెళ్ళామనుకో, ఆయన మన దగ్గరికి వచ్చాడనుకో, మన భారం తీసుకెళ్ళి ఆయన పెట్టామనుకో, మనకేమొచ్చింది? ఇప్పుడు
విశ్రాంతి వస్తుంది. ఇంతకీ నువ్వు పెట్టాల్సిన భారాలు ఏంటికి? ఆయన మీద నువ్వు పెట్టాల్సిన భారాలు 7. మొదటి భారం దండి. మొదటి భారం కీర్తనల గ్రంథము 55:22. 49 వర్తమానం త్వరగా. నీ భారము, దీనికి ఒక పేరు పెడదాం. నీ భారము అన్నాడంటే నీ భారమా మీ భారమా? నీ భారం అంటే అర్థం ఏంటి? వ్యక్తిగతమైన భారం. దానికి పక్కన రాసుకోండి, వ్యక్తిగతమైన భారం, నీ భారము. ఈ భారాన్ని ఎవరి మీద మోపాలి? దేవుని మీద మోపాలి. రెండోది 2 సమూయేలు గ్రంథం 13:25. 2 సమూయేలు గ్రంథము 13 మీరు త్వరగా చదవాలి, నాకు సమయం అయిపోతుంది. మమ్ములను పిలవవద్దు, మేము నీకు అధిక భారముగా ఉందుము. చదవాలి. మేమందరము రా తగదని చెప్పినను రాజును బలవంతము. ఇది మీకు అర్థం కావాలి అంటే, ఏది అర్థం కావాలంటే, అధిక భారం అర్థం కావాలంటే మీరు 23వ వచనం చదవాలి. సోరులోను అబ్షాలోము గొర్రెల బొచ్చు కత్తిరించి కాలము రాగా అబ్షాలోము రాజు కుమారులందరినీ విందుకు పిలిచెను. అబ్షాలోము రాజు నొద్దకు వచ్చి, ఏ రాజు నొద్దకు వచ్చి? వాళ్ళ తండ్రి దగ్గరికి వచ్చి, చిత్తగించుము, నీ దాసును నేను, నాకు గొర్రెల బొచ్చు కత్తిరించి కాలము వచ్చెను. రాజువైన నీవును నీ సేవకులను విందుకు రావాలని నీ దాసును నేను కోరుచున్నానని మనవి చేయగా, రాజు, నా కుమారుడా, మమ్మల్ని పిలవద్దు, మేము నీకు అధిక భారముగా ఉందుము, మేమందరము చేసేను. చాలు. ఏంటైంది ఇక్కడ? ఎవరిని పిలుస్తున్నాడు? దావీదు మహారాజు అబ్షాలోముకి తండ్రి. ఏమంటున్నాడు? గొర్రెబొచ్చు కాలం వచ్చింది. యూదులలో ఉన్నట్టు సంప్రదాయం ఏంటంటే గొర్రెబొచ్చు కాలం, గొర్రెలు ఎక్కువ ఉంటాయి కదా, వాళ్ళ గొర్రెలు బొచ్చు అంటే ఏంటి? ఊలు ఎక్కువ పెరిగినప్పుడు దానికి ఒక కాలం ఉంటుంది, కత్తిరించే కాలానికి. ఆ కాలానికి వచ్చినప్పుడు ఈ యొక్క బంధువుల్ని, మిత్రువుల్ని, వారి యొక్క స్వకీయ సాంపద్యాన్ని అందరినీ పిలిచి విందు చేస్తారు. అలాగే అబ్షాలోము కూడా దావీదుని పిలిచాడు. దావీదుతో పాటు వారికి ఉన్న కుమారులు, దాసులను, సేవకులు కూడా పిలిచాడు. పిలిస్తే అప్పుడు అంటున్నాడు, రాజు, నా కుమారుడా, మమ్మును పిలవద్దు, మేము అధిక భారముగా. అంటే దీని అర్థం ఏంటంటే కుటుంబ భారము. మొదటి భారము నీ భారము, రెండోది అంతే కదా. ఇక్కడ ఎవరు? దావీదు పిలుస్తే నీవు నీ కుటుంబం, నీ రాజకుమారులు అంటే ఎవరు? వాళ్ళ కుటుంబం. వాళ్ళ కుటుంబం కూడా భారముగా ఉంటుంది. దయచేసి ఈ మమ్మల్ని పిలవద్దని దావీదు అబ్షాలోముతో చెప్తాడు. ఈ ఎన్నో భారం ఇది? ఏ భారానికి ఈ పేరు? కుటుంబ భారం. ఈ కుటుంబ భారం ఇప్పుడు కూడా అధిక భారమే. బైబిల్లో చూడని చక్కగా చెప్పాడు. 3 సామెతల గ్రంథం 16:3. సామెతల గ్రంథం 16:3. ఈ భారాలన్నీ ఎవరి మీద మోయాలి? యాక్చువల్గా ఎవరు మోయాలి? మనం మోయాలి, ఆయన మీద పెట్టాలి. చాలు. 3వ భారము పనుల భారం. చాలామందికి పనులు ఎక్కువైపోతాయి. ఏ పనులు? ఎవరైనా చుట్టాలు ఇంటికి వచ్చారనుకో, వంట వండాలా, వాళ్ళకి నీళ్ళు పెట్టాలా, అవును కదా, అవునా కదా, వాళ్ళకి ఎన్నో పనులు చేయాలా. పనులు చేయకపోతే చూడమ్మా, రాక సంక్రాంతికి వచ్చాము, కనీసం ఒక బూరెలు వండలేదు, కనీసం ఒక వంటకాలు వండలేదు. ఆ రోజమ్మా రండి అని 10 సార్లు ఫోన్లు చేసి పిలిచారు, తీరా వస్తే కనీసం మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటావా లేదా? ఇది ప్రతి మనిషికి ఉన్న భారం, పనుల భారం. అంత మాత్రమే కాదు, కుటుంబం కొరకు తాను చేస్తున్నటువంటి వెట్టి చాకిరి ఎంతో కష్టమైనది, బాధ. అది ఇంట్లో భార్యలే కానీ, భర్తలే కానివ్వండి, పిల్లలే కానివ్వండి, ఏదో ఒక రకంగా ఇదంతా కూడా 3వ భారం. ఏ భారం ఇది? పనుల భారం. 3. 4 ద్వితీయోపదేశ కాండము 24:5. ద్వితీయోపదేశ కాండము 24:5.
ద్వితీయోపదేశకాండము 24:5. ఒకడు క్రొత్తగా ఎవరినమ్మా? ఒకదాన్నే పెళ్లి చేసుకోవాలా? సేనలో అంటే ఏంటి? సేన అంటే అర్థం ఏంటి? యుద్ధంలో ఆర్మీకి వెళ్ళిపోకూడదని అర్థం. పెళ్లి చేసుకొని పిల్లని ఎక్కడ ఉంచేసి దుబాయ్కి వెళ్తాను, సేట్కి వెళ్తాను, అక్కడికి వెళ్తాను ఉండకూడదు. అతని పైన ఏ వ్యాపార భారము అంటే అర్థం ఏంటంటే ఆ రోజుల్లో వ్యాపారం చేశారు కాబట్టి వ్యాపార భారం. దీన్ని ఏం చెప్పొచ్చు అంటే వృత్తి భారము. అనగా ఏంటంటే నీ భార్యని పోషించడానికి, నీ ఇంట్లో వాళ్ళని పెంచడానికి ఏ భారం? అది వ్యాపారము చేయుట, వృత్తి చేయుట, ఉద్యోగము చేయుట. ఇది కూడా భారమా కాదా? ఉద్యోగం ఇలా వెళ్ళేసి ఇలా కూర్చొని 4 మాటలు చెప్పేసి వచ్చేస్తే నీకు జీతం ఇచ్చేస్తాడా? ఇవ్వడు కదా. చెయ్యాలి, అక్కడ వ్యాపారం చేయాలి, కష్టపడాలి. కాబట్టి ఇది ఉద్యోగ భారము లేకపోతే వ్యాపార భారం, దీని వృత్తి భారం అని కూడా అనొచ్చు. ఎన్ని భారాలు ఇవి చూడండి, ఇవన్నీ మనకే దగ్గరగా ఉండే భారాలు. మొదటి భారం నీ భారం వ్యక్తిగతముగా. 2 వ్యక్తిగతంగా అంటే చాలామంది ఒకసారి ఎలాగ అనుకున్నట్ట, నా భారం నేను మొయ్యలేకపోతానంటే ఆవిడ చూస్తే స్టార్టింగ్లో పెళ్లి కాకమునుపు 50 కేజీలు ఉండేది, పెళ్ళి అయిన తర్వాత 80 కేజీలు అయిపోయింది. ఈ భారం నేను మొయ్యలేకపోతే ప్రభా నువ్వు మొయ్యమన్నావు ఇవ్వమన్నావు అని నా భారం కూడా ఆయన మీద చెప్తే అంటే నువ్వు నడవు, అలా కూర్చొని ఉంటా. ఏమమ్మా అలా కూర్చున్నావంటే నా భారం అంతా నా దేవుడే మోస్తున్నాడని. మందిరానికి రమ్మంటే నేను ఒట్టుకొని దేల పట్టుకొని ఇంకోళ్ళు పట్టుకొని రావాలి అప్పుడు, అవునా కాదా? కాబట్టి నీ భారం అనేది వ్యక్తిగతమైన భారం. ఏదైతే నువ్వు మొయ్యలేకపోతున్నావు వ్యక్తిగతంగా దాన్ని మీద ఉంచాలి, ప్రభు మీద. 2 కుటుంబ భారం. 3 పనుల భారం. 4 వృత్తి లేక వ్యాపార భారం. 5వది యోబు గ్రంథం 23:2. యోబు గ్రంథము 23:2. చాలా జాగ్రత్తగా గమనించండి. నా వ్యాధి నా మూలుగుల కంటే, ఇప్పుడు ఏ భారం ఇది? వ్యాధి భారం. మూలుగు దానికంటే ఈ వ్యాధి యొక్క భారం ఎక్కువైపోతుందట చాలామందికి. బిడ్డా, ఈరోజు నువ్వు వ్యాధితో ఉన్నావా? అస్వస్థతతో ఉన్నావా? రోగం నయం అవ్వట్లేదా? అది శారీరక, భౌతిక, మానసిక, ఆత్మీయ ఏ రోగం అయినప్పటికీ కూడా ఏమంటున్నాడో తెలుసా? ఆ భారము నా మీద మోపుము, ఎందుకంటే అనుదినము నా భారమును భరిస్తాడు ఆయన. భారము ఎప్పుడు భరించేది గుర్తుంచుకోనండి. ఎందుకు భరించడం అంటే భారం అనేది వెయిట్ చాలా ఎక్కువ, అవునా కాదా? ఎన్ని భారం ఇది? ఏ భారాలు? నా భారము వ్యక్తిగత భారము, కుటుంబ భారము, పనుల భారము, ఉద్యోగ భారము, వ్యాధి భారం. ఎన్నోది? 5. 6వ భారం ఇర్మియా గ్రంథము 11:20. ఇర్మియా గ్రంథము 11:20. తీర్పు తీర్చు జ్ఞానేంద్రియములను హృదయమును శోధించువాడు సైన్యములకు అధిపతియగు యెహోవాయే. యెహోవా నా వ్యాజ్య భారమును ఎవరి మీద వేస్తున్నావు? ఎవడైనా తవ్వుకొచ్చినాక ఓయ్ నువ్వెంత నేనెంత నువ్వెంత నీ ఎగరబడ్డం కాదు. నీకు తీర్పు జరగట్లేదు, నీకు అన్యాయం జరిగింది, నీ మీద తిరగబడుతున్నారు, నీ మీదకు శత్రువులు దండుగా వస్తున్నారు, నువ్వు జయించలేవు, నీకు శక్తి లేదు, నీకు బలము లేదు, నీకు ధనము లేదు. అప్పుడు ఏమి చేయాలి తెలుసా? సమస్తమైనటు ప్రయాసపడి భారం మోయుచున్నా ఎందుకు నువ్వు ప్రయాసపడతావు బిడ్డ? నేనేం చెప్పాను? నా మీద వేయి. మనమేమో మనకి గట్టిగా ఏది సితకుండదు, బలం ఉండదు, వెనకదలో బంధు బలం ఉండదు, మనకు ధన బలం ఉండదు, పోనీ ఏ బలం, మిగతా బలాలు ఏ బలము లేదు. మనం అంటే చీరేస్తాం, కొట్టేస్తాం, వచ్చేస్తాం, లేపేస్తాం. లేపుతావు? లేపడానికి లేదు. దేవుడు అంటున్న ఒక అద్భుతమైన మాట, బిడ్డ నిన్ను ముట్టువాడు నా యొక్క కన్నుగుడ్డు. నువ్వెందుకు వ్యాజ్యం ఆడతావు? వాళ్ళతో ఎందుకు తగువాడుతో? వాళ్ళతో ఎందుకు ఎగురుతో? వాళ్ళతో ఎందుకు మాట్లాడుతావు? నీ భారం మీద ఉందా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఆయన సన్నిధిలో నువ్వు వ్యాజ్యపడు, ప్రార్థన చేయి చాలు. దేవుడు ఇంత స్పష్టంగా మాట్లాడినా
ఎన్నిసార్లు చెప్పాను చాలామందికి, కానీ అబ్బే తడాక తేలిపోవాల్సిందే. తడాక తేల్చడానికి ఏముండదు. నీ బలహీనత ఏటో నీ బలమేటో నీకు వ్యక్తిగతంగా నీకు తెలుసు, కానీ దేవుడికి ఇంకా బాగా తెలుసు. దేవుని మీద నువ్వు భారం వేస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ పట్ల ఆయన వ్యాజ్యము ఆడుతాడు. ఇది ఎన్నో భారం? 7వ భారం. ఆదికాండము 12వ అధ్యాయము 10వ వచనం. ఆదికాండము కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఎందుకు ఐగుప్తుకి వెళ్ళాడు? కరువు వచ్చిందని. వినండి మాట, ఏ భారం ఇది? కరువు భారం. అంటే అర్థం ఏంటో తెలుసు? దీనికి ఇంకో పేరు పెట్టచ్చు, ఆకలి భారం. చాలామంది ఏంటి తెలుసా? బిడ్డలు ఉంటారు, వాళ్ళకి తిండి ఉండదు, చాలా కష్టపడుతుంది. అమ్మ ఆకలి వేస్తుంది, తిండి లేదు. దేశంలో ఏముంది? కరువు ఉంది. కరువు ఎందుకు వచ్చింది? పంటలు పండలేదు. ఎందుకు పంటలు పండలేదు? ఎందుకు పంటలు పండలేదు? భూమి ఎండిపోయింది. ఎందుకు భూమి ఎండింది? అది అక్కడికి రావాలి, సీక్వెన్స్ మిస్ అవ్వకూడదు. సో నీరు లేకపోవడం వలన కరువు వచ్చింది. ఇది కరువు భారం. చాలామందికి ఉందా లేదా? ఇది ఈ 7 భారాలు లేవా చెప్పండి బైబిల్లో? ఈ 7 భారాల కంటే ఇంకొక భారమైన చూపిస్తారా? ఒక్క భారమైన ఉందా? మీరు చూడండి, కావాలంటే మీరు వెతకండి. వ్యక్తిగతమైన భారం, నీ భారం. 2, నీ కుటుంబ భారం. 3, నీ పనుల భారం. 4, వృత్తి లేక వ్యాపారం, నీ ఉద్యోగ భారం. 5, నీ వ్యాధి భారం. 6, నీతో ఎవరైనా తగువాడితే నువ్వు ఆడలేవు, గెలవలేవు, శత్రువు నుంచి జయం రాదు, ఆ భారం, వ్యాజ్య భారం. 7, తిండి భారం. ఇంతకంటే ఇంకే భారాలు ఉన్నాయా చెప్పగలుగుతారా ఎవరైనా? సిస్టర్ చెప్తారు, అమ్మా ఏ భారం ఉంది? ఇంకే భారం లేదా? ఏ భారం? అది అవి సెపరేట్, అవి ఆత్మీయ సంబంధమైన భారాలు. ఇవి మామూలు భౌతికంగా ఉన్న భారాలు. చెప్పండి ఏ భారం? అమ్మ అందరూ పరిశుద్ధులు అయిపోయారా? అన్నిటికంటే ఎస్ రైట్. అమ్మ ఈ పదం ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నా. ఈ పాప భారం. ప్రతి మనిషి ఈ 7 ఐశ్వర్యముగా ఉండొచ్చేమో. వ్యక్తిగత భారం లేకపోవచ్చు, కుటుంబ భారం లేకపోవచ్చు, ఉద్యోగం భారం లేకపోవచ్చు, వ్యాపార భారం లేకపోవచ్చు, వ్యాధి భారం లేకపోవచ్చు. ఆరోగ్యవంతుడే, వ్యాజ్యం ఆడడానికి వాడు ధనబలం అన్నీ ఉన్నాయి, కరువులే, తిండిలే, అన్నీ సమృద్ధిగా ఉంది. కానీ ఏ భారం ఉంది? ప్రయాసపడి భారం మోయించుకున్నా ఈ ఆశ నీకు ఉండాలి. ఎంతకాలం మోయగలవు? నువ్వు మొయ్యలేవు. ఒకవేళ ఈరోజు ప్రభువు నిన్ను పిలిచిన పిలుపుకి నువ్వు స్పందిస్తే, భౌతికంగా ఈ 7 విషయాలు ఆయన మీద మోపితే నీకు విశ్రాంతి. అన్నిటికంటే ముఖ్యంగా పాప భారాన్ని ఆయన మోసాడా లేదా? నీ కొరకు నా కొరకు 2021 సంవత్సరాల క్రితం ఆయన కలువరి సిలువలో నీ కొరకు నా కొరకు ఆ సిలువ మ్రాను మీద మోసి నీకు నాకు విశ్రాంతిని అనుగ్రహించాడు. ఇది మొదటిది. ప్రయాసపడి భారము మోసిన సమస్తమైన 7 భారాలు చూస్తూ వచ్చాం. రెండవ భారం. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం 22వ వచనం. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము, జెర్మియా చాప్టర్ 3 వర్స్ 22 చదువునాను. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసము నేను బాగు చేసేదను. రెండవ పిలుపు ఏంటట? భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి.
మీ అవిశ్వాసము నేను గత రోజులో మనం విశ్వాసం గురించి కొన్ని విషయాలు మాట్లాడుతూ వచ్చాం. అవిశ్వాసమును బాగు చేయడం అంటే అర్థం ఏమిటి? దేని కొరకు అవిశ్వాసాన్ని బాగు చేయాలి దేవుడు? ఇది ఎవరికంటే అది సార్వత్రికమైన సమస్తమైన జనులకు పిలుపు. ఇది ఎవరికి పిలుపు? ఇది ఎవరికి పిలుపు? విశ్వాసులైనటువంటి వారికి పిలుపు. ఏమంటారు? భ్రష్టులైన బిడ్డలారా. ఎందుకు భ్రష్టులు అయిపోయారు? అవిశ్వాసం ఉంది కాబట్టి. ఏముంది? ఎవరు భ్రష్టులు అంటే అవిశ్వాసులైన వారు భ్రష్టులు. దేని కొరకు ఈ అవిశ్వాసం గురించి ఇంత చక్కగా దేవుడు మాట్లాడతాడంటే ఒకే ఒక విషయం. ఎందుకు అవిశ్వాసం వస్తే ప్రాబ్లమో తెలుసా? చూపిస్తాను రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండినేమని జాగ్రత్తగా చూచుకొనుడి. ఏమన్నాడు? మళ్ళీ ఒకసారి చదువుతారా? సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయాన్ని ఏమంటారు? అవిశ్వాసం. విశ్వాసం లేకపోవడం ఏమంటారు? అవిశ్వాసం. అవిశ్వాసం ఎందులో వచ్చింది? నువ్వు హృదయమందు విశ్వసించి. ఏమని విశ్వసించావు? రండి, రోమా పత్రిక, రోమిల్కి రాసిన పత్రిక ఎన్నోది? చదువునానా. అదేమనగా యేసు ఒప్పుకొని ముత్తుల్లో నుండి ఆయన లేపునని నీ హృదయమందు విశ్వసించినట్లా నీవు రక్షించబడదు. ఎందులో విశ్వసించావు? నువ్వు హృదయమందు విశ్వసించావు. ఏమని విశ్వసించావు? ఏమని? ఈ దేవుడు మృతుల నుండి ఆయన లేపునని నువ్వు హృదయమందు విశ్వసించావు. ఆ హృదయంలో విశ్వసించిన కారణం చేత నీకేమొచ్చింది? ఏమొచ్చింది? హృదయమందు రక్షణ వచ్చింది. ఇప్పుడు బాధ అదే. జీవము గల దేవుణ్ణి విడిచిపోవనట్టి దుష్ట హృదయం మీలో. అంటే అర్థం ఏంటంటే, ఒకవేళ దేవుణ్ణి విడిచిపెడుతున్నావు, ఆ విడిచిపెట్టడానికి కారణం ఏంటంటే ఈ దుష్ట హృదయము. ఒకవేళ దుష్ట హృదయం ద్వారా ఆయన విడిచిపెట్టేదానికి ఆయన పెట్టే పేరంటే అవిశ్వాసము. ఒకవేళ ఈ అవిశ్వాసం ద్వారా జీవము గల దేవుని విడిచిపెడితే నువ్వేం కోల్పోయినట్టు? ఇప్పుడు ఏమి కోల్పోయినట్టు? రక్షణ కోల్పోతావు. అది ఆయన భయం అన్నమాట. ఇప్పుడు అంటున్నాడు, తిరిగి రండి భ్రష్టులైన బిడ్డలారా, మీ అవిశ్వాసమును. ఏనన్నా? ఎందుకు నన్ను విడిచిపెట్టుకోవాలనుకుంటున్నావు? ఎందుకు నా వద్దకు రానంటున్నావు? ఒకప్పుడు దేవుని మందిరికి వచ్చావు. మొదటి ప్రేమ ఏమైపోయింది? ఇప్పుడు మొదటి ప్రేమ ఏమైపోయింది? కోల్పోయావు. హృదయంలో మొదటి ప్రేమ పోయింది. ఒకప్పుడు దేవుడు అంటే ఎంత ప్రేమో. దేవుని విడిచిపోవనట్టి మహాభయంకరమైనటువంటి దుర్గుణం. నేను అంటాను, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వానికి కలుగు పేదరికము ఇంత అంత కాదు. జాగ్రత్త. ఒకవేళ యేసు ప్రభుని నమ్ముకొని సొంత రక్షణను అంగీకరించుకొని బ్యాప్టిజం తీసుకొని పరిశుద్ధాత్మలో నువ్వు పాలువాడివి అన్నీ చేసిన తర్వాత తిరిగి దేవుని దగ్గర రాకుండా నువ్వు తిరిగితే నిన్నేమంటున్నదో? భ్రష్టులైన బిడ్డలారా, తిరిగి రండి, మీ అవిశ్వాసాన్ని నీకెందుకు అవిశ్వాసం వచ్చింది? ఎక్కడికి రావాలి? ఆయన దేవుని యొద్ద. దేవుడు అంటే ఎవరు? వాక్యమే దేవుడు. అంటే వాక్యం ద్వారా దేవుడు ఏం చేస్తాడు? నేను మాట్లాడతాడు, సరిచేస్తాడు, గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు, హెచ్చరిస్తాడు. నీ అవిశ్వాసాన్ని బాగు చేసి, అయ్యో దేవా, వాక్యం ద్వారా నన్ను గద్దించో, తిరిగి
రక్షణను కొనసాగించే అనుభవంలోనికి తీసుకుని వస్తాం. అంతకంటే ఎక్కువ చెప్పను, మన సమయం అయిపోతుంది కాబట్టి. ఎన్నోది ఇది? రెండవది. మొదటిది విశ్రాంతి కొరకైన పిలుపు. 2 విశ్వాసాని కొరకైన పిలుపు. మూడోది మూడో పిలుపు యెషయా గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. మూడో పిలుపు. రండి, మన వివాదము తీర్చుకొందుము, మీ పాపములు రక్తము వలె ఎర్రగా ఉన్న హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రగా ఉన్న గొర్రెబొచ్చు వలె తెల్లబగును. ఇదొక పిలుపు. ఎన్నో పిలుపు ఇది? మూడో పిలుపు. దేని కొరకు ఈ పిలుపు? ఈ వివాదంలో ఏమి అర్థమవుతుంది? వివాదం తీర్చుకుందాం అనుకుంటున్నారు. దేని కొరకు? వివాదం ఉంది. దేని కొరకు? నీ పాపములు ఎర్రగా ఉన్నాయా? హిమం వలె మంచుగా చేస్తాను. కెంపు వలె ఎర్రగా ఉన్నాయా? గొర్రెబొచ్చులు తెల్ల చేస్తాను. రా, పిలుస్తున్నాడు. ఏ నిరీక్షణ అండి ఇది? పిలుపు వలనైన నిరీక్షణ ఎటుదో నువ్వు ఎరగాలి. ఈరోజు నన్ను పిలిచాడు దేవుడు. ప్రయాసపడి భారము 7 భారముతో బాధపడుతున్న నాకు ఒక ఆశను కలిగించాడు. ఏంటో తెలుసా? అనుదినము నా భారమును. ఆశ కాదా? నిరీక్షణ కాదా? రెండు నా విశ్వాసం లేకుండా యేసు ప్రభుని అప్పటి వరకు ప్రేమిస్తూ, అప్పటి వరకు వెంబడిస్తూ, అప్పటి వరకు ఆయన విడిచిపెట్టుకుంటూ, ప్రభువా నాకు లోకముతో కానీ, లోక ఆశలతో కానీ, లోక పద్ధతులతో కానీ నేను ఉండను, నేను రాజీ పడను, దాని వైపు చూడను అనుకొని నీవు తిరిగి మళ్ళీ ఏమయ్యో తెలుసా? అవిశ్వాసము వలన దేవుని విడిచిపోతావని మళ్ళీ అంటున్నాడు. నీ అవిశ్వాసము నేను అంటున్నాడు. మూడవది ఏంటంటే వివాదము కొరకైన పిలుపు. దేని కొరకు వివాదం అంట? పాపము. నీ పాపములు ఎర్రగా ఉన్నాయని బాధపడుతున్నా. అయ్యో ఈరోజు నేను పాపం చేశాను, ప్రభు దగ్గరికి నెలకు రాగలను. అయ్యో నేను పాపం చేశాను, దురాలోచనలో పాపం చేశాను, చూపులతో పాపం చేశాను. ప్రభా నేను ఎక్కడికి వెళ్ళకూడదు, దేవుడు నన్ను హెచ్చరించినప్పుడు కూడా నేను అక్కడికి వెళ్ళాను. అయ్యో నేను చూడకూడదు, నేను చూశాను. అయ్యో నేను సీరియల్ చూస్తున్నాను, అయ్యో నేను సినిమాలు చూస్తున్నాను. ఇంకా నువ్వు పాపంలో ఉండి నువ్వు పరితాపం చెంది నువ్వు అలాగ ఉండిపోతున్నావా? ఒంటరిగా ఉండిపోతున్నావా? నువ్వు మాట్లాడలేకపోతున్నావు, దేవుని దగ్గర రాలేకపోతున్నావా? అయితే దేవుడు నిన్నే పిలుస్తున్నాడు. రండి, మన వివాదమును. ఎందుకు నువ్వు అంత సైలెంట్గా ఉంటావు? రా. నీ పాపములు ఎర్రవైన నువ్వు సీరియల్ చూడకుండా చేయగలను నేను, నీ సినిమాలు చూడకుండా చేయగలను నేను, నీ చూపులు తప్పటడుగులు వేస్తున్నాయా, నీ చూపులు బాగు చేయగలను నేను, నీ భర్త విషయంలో నువ్వు చాలా గోజాడుతున్నావా, నీ భర్తను బాగు చేయగలను నేను, నీ బిడ్డలు బాగోలేరా, నీ బిడ్డలు బాగు చేయగలను నేను, నీ ఇంట్లో సమస్యలునే రా, నేను బాగు చేస్తాను. అన్నిటికంటే ముఖ్యంగా నీ పాపం విషయంలో నువ్వు అందులో ఒప్పుకోకుండా కప్పుకొని అలాగ స్థిరంగా ఉంటే ఈరోజు దేవుడు మరొకసారి నేను పిలుస్తున్నాడు. బిడ్డా కమ్ టు మీ, ఐ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్. నీ పాపంలో ఎర్రగా ఉన్నాయి అంటే, ఎర్రగా అంటే అర్థం ఏంటి? ఎరుపు దేనికి సాదృశ్యం? ప్రమాద గంటికలు. పాపం. అమ్మో ఈరోజు నేను పాపం చేశాను, నేను యేసుని నమ్ముకున్నాను, నేను ఉండిపోతున్నాను, ప్రభు దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను, ప్రభు బలని సమీపించలేకపోతున్నాను అని అనుకుంటున్నావా? ఈరోజు దేవుడు మరొకసారి నేను పిలుస్తున్నాడు. ఈ పిలుపు విని కూడా నువ్వు రాకుండా ఉంటే మాత్రం దేవునికి నీకు మధ్య ఏమున్నట్టు? వివాదం ఉన్నట్టు. అది తేలదు. ఇప్పుడు ఈ పాపం అనేది రక్తాన్ని మళ్ళీ ఎవరు తీర్చాలంటే యేసుక్రీస్తు ప్రభువారే నీకు నాకు మధ్యవర్తిగా వచ్చి తన శిలువ రక్తాన్ని చిందించి నీ కొరకు నా కొరకు సమాధానపరుస్తాడు. ఇది ఎన్నో పిలుపు? మొదటి పిలుపు విశ్రాంతి కొరకైన పిలుపు. 2 విశ్వాసము కొరకైన పిలుపు. 3 వివాదము కొరకు పిలుపు. చూడండి బలగున్నాయి పేర్లు. విశ్రాంతి, విశ్వాసము, వివాదం. బాగున్నాయా? 4 పిలుపు. యెషయా గ్రంథము 55:1. ఇవన్నీ దేని కొరకు? పిలుపు వలన నిరీక్షణ
ఎట్టిదో. దప్పిక కొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి, రోకలు లేని వారలారా వచ్చి కొని భోజనము చేయుడి. రండి. కొనుడి. చాలు. ఇదన్నిటిని బట్టి ఒకటి మీకు అర్థం కావాలి. ఇక్కడ ఒక పిలుపు ఉంది. మళ్ళీ ఒకసారి చదువుతారా? దప్పిక గొనిన నా యొద్దకు అన్నడా నీళ్ల యొద్దకు. దప్పిక ఎందుకు వస్తుంది? దప్పిక ఎందుకు వస్తుంది? ప్రతి మనిషికి దప్పిక ఎందుకు వస్తుంది? దప్పిక ఎందుకు వస్తుంది అంటే నోరు ఎండిపోతే వస్తుంది. నోరు ఎందుకు ఎండుతుంది? నోరు ఎందుకు ఎండుతుంది? కాదు బాడీలో వాటర్ సరిపోతే దాహం వేస్తుంది, అంతే కదా. బాడీలో ఎందుకు వాటర్ లేదు? నువ్వు ఎక్కువ తాగవు కాబట్టి, అవునా కదా? ఎక్కువ తాగినా కూడా నా సూర్యుని యొక్క వేడిమికి ఏమవుతావు? తప్పికొంటావు. ఈ శరీరము ఎండిపోతుంది, నీళ్లు లేవు. ఎండిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులని దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? నీళ్ల యొద్దకే రామంటున్నాడు. ఏ నీళ్ళు ఇవి? దప్పిక గొనిన వారెలారా. ప్రతి మనిషి 7 విధాలుగా దప్పిక కొంటాడు బైబిల్లో. ఇప్పుడు అది చెప్తే టైం అవుతుంది. సరే, దప్పిక కొని వారులారా నీళ్ల యొద్దకు రండి, రోకలు లేని వారులారా మీరు వచ్చి కొని. మొదటిది నీళ్లు, రెండవది భోజనము. భోజనం చేయాలంటే ఏం కావాలా? డబ్బులు చెల్లించి ఏం చేయమన్నాడు? 3 ఆప్షన్ కూడా ఇచ్చాడు దేవుడే. రండి, రెండో ఆప్షన్, రండి, రోకలు లేకపోయినను ఏమీ నీయకయే ద్రాక్ష రసమును పాలను. విచిత్రం ఏంటంటే అక్కడ రోకలు దేని గురించి మాట్లాడంటే భోజనం గురించి మాట్లాడాడు. ఇక్కడ రోకలు లేకపోతే ద్రాక్ష రసమును పాలను కొనుడి. తర్వాత ఆహారము కానిదోన కొరకు. ఇప్పుడు చెప్పండి, ఈ 4 వచనాల్లో రోకలు ఎందుకు ఇస్తున్నారట? దేని కొరకు? ఆహారము. అంటే వీళ్ళకి రోకలు ఉన్నట్ట లేనట్ట? రోకలని డబ్బులు ఉన్నట్ట లేనట్ట? మరి అక్కడేమంటున్నాడు? రోకలు, 2వ వచనంలో రోకలు లేకపోయినను ఏమి ఈకయే. దానిపైన రోకలు లేని డబ్బులు. విచిత్రం గమనించండి, దేవుని వాక్యం ఎంత బాగా రాసి పెడతాడంటే కిందనేమో ఆహారం కానిదోన కొరకు మీరు ఎలా చెప్పాలి గట్టిగా, అంటే డబ్బులు ఉన్నట్టే లేనట్ట. మరి ఆ పై 2 వచనాల్లో ఏముంది? రోకలు లేని వారులారని ఎందుకు అంటున్నాడు? 3 ఉన్నాయి: ద్రాక్షరసము, పాలు, భోజనం. ఈ 3టికి ఏం కావాలా? రోకలు కావాలి. కానీ దేవుడు ఏమని సంబోధిస్తున్నాడు? వాళ్ళు రోకలు లేని వారులారా అంటే అర్థం ఏంటి తెలుసా? వీళ్ళకి రోకలు ఉన్నాయి. దేని కొరకు? ఆహారం. మీరు బాగా గమనించండి, అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు 2 పదాలు ఉపయోగించాడు. ఒకటి భోజనము, రెండోది ఆహారము. ఆహారము భౌతిక సంబంధమైనది, భోజనము ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైన భోజనమును కొనాలంటే నీ రోకలు కాదు కదా, రోకల్లో ఒక్కటి కూడా నువ్వు ఆ భోజనము కొనలేవు, ఆ ద్రాక్షరసం కొనలేవు, ఆ నీళ్ళు. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత బాగా రాస్తాడు. చాలామంది ఏమనుకుంటాడు తెలుసా? ఒకసారి ఏమైందో తెలుసా? గారడి అయిన సీమోను పరిశుద్ధాత్మ వరమును
డబ్బు పెట్టి కొందాం అనుకున్నాడు. ఏమిట్రా, రండి చూపిస్తాను ఆ మాట. అపోస్తలుల కార్యాలు చాలా అద్భుతంగా ఉంటుంది. అది చూసి మనం ముగిస్తాం, త్వరగా సమయం అయిపోతుంది. తీయగలిగిన వారు తీసారా? అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారి పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు చేతులుంచటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యమును, ఏ సీమోను? ఈ సీమోను. 9వ వచనం. చాలు. అటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమంటున్నాడు? 19వ వచనంలో, వారి ఎదుట ద్రవ్యమును పెట్టి నేనెవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకీడని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందువని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యము నీకు పాలు పంపులు లేవు. కాబట్టి నీ చెడుతనం మానుకొని మారు మనసు నుండి ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములను దుర్నీతి బంధకములు ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. ఇప్పుడు చెప్పండి, గారడి సీమోనికి ద్రవ్యము లేదా? పరిశుద్ధాత్మ వరమును ఏం చేశాడు? ద్రవ్యమును పెట్టి నాకు అది ఇవ్వమని అడుగుతున్నాడు. దేవుని వరాన్ని, దేవుని వరాన్ని ద్రవ్యం పెట్టి. బిడ్డలారా, ఇక్కడ బాగా మీరు ఆత్మీయం గమనించండి. తప్పికొన్న వారలా నీళ్ళ యొద్దకు రండి, రోకలు లేని వారా ఏమిటన్నాడు? మీరు వచ్చి, బాగా ఆలోచించారు అక్కడ. మళ్ళీ చదువుతారా? 55 మాట. రోకలు లేని వారలారా మీరు వచ్చి. కొనడానికి రోకలు లేవు కదా, మళ్ళీ కొని అంటాడు ఏంటి దేవుడు? మీకు అర్థమైంది అక్కడ మాట? ఏమన్నాడు? ఫస్ట్ మాట బాగుంది. ఏ మాట? దప్పిక కొనివారులారా మంచిది. రెండోది, డబ్బులు లేని వారులారా మీరు వచ్చి కొని. అదేంటి అది? డబ్బులు లేనివాడు అంటున్నాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చి అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ భోజనము ఉచితముగా వచ్చేది కాదు. దానికి ఏం కావాలా? వెల చెల్లించాలి. మరి ఒక వ్యక్తి పిలుస్తున్నాడు ఎక్కడికి? భోజనము దగ్గరికి. వచ్చి కొని భోజనం. మళ్ళీ అంటున్నాడు తెలుసా, నీతో డబ్బులు లేవు. డబ్బులు ఉన్నాయా లేవా? ఉన్నాయి. కానీ రోకలు లేని వారిలో అండంలో విచిత్రమడు తెలుసా? నీ డబ్బంతా తగలేసి కొన్నా, నీకు ఆ భోజనము నేను ఇస్తాను రా నాన్న. ఏటా భోజనము? భోజనము ఏటా భోజనము? ఏమిటి ద్రాక్షారసము? ఏమిటి పాలు? ద్రాక్షరసము దేనికి సూచన? ఆయన రక్తమునకు సూచన. పాలు దేనికి సూచన? వాక్యమునకు సూచన. భోజనము దేనికి సూచన? ఆయన బల్లకి సూచన. ఎంత ఆత్మీయ అర్థం అండి అది! నీవు నేను కొనగలవా? ఆయన శరీరాన్ని నువ్వు కొనగలవా?
ఆయన వాక్యాన్ని నువ్వు కొనగలవా? ఆయన రక్తాన్ని కొనగలవా? అమూల్యమును నిష్కలంకమును, అమూల్యమైందంటే అర్థమేంటి? మూల్యమును చెల్లించలేవు. రోకలు ఉన్నాయనుకుంటున్నావు నువ్వు కొనలేవురా. రోకలు లేని వారులారా వచ్చి కొని భోజనం చేయండి. నేను ఆల్రెడీ క్రైమ్ చెల్లించాను దీని కొరకు. మూడో మాట ఏమాట అది? నీళ్ల యొద్దకు రండి, రోకలు లేకపోయినను ఏమియు నీకయే ద్రాక్షరసమును పాలను. మీరు బాగా గమనించాలి అమ్మా, వినండి మాట. ద్రాక్షరసము దేవుని యొక్క రక్తానికి సూచన, యేసుక్రీస్తు రక్తానికి. పాలు దేవుని యొక్క వాక్యాన్ని. ఈ రెండు కూడా ఏమంటున్నాడు? రండి, రోకలు లేకపోయినను ఏమి ఇయ్యకయే అంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యము, యేసుక్రీస్తు యొక్క రక్తము రెండు కూడా నీకు ఉచితముగా దేవుడు నీకు ఇచ్చాడు. కానీ భోజనం ఉచితం కాదు. విన్నారు ఈ మాట? భోజనము ఉచితము కాదు. మీరు ఎప్పుడైనా గమనించారా? యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయం. అబ్బా, చెల్లి చక్కగా తీసింది. ఎక్కడ నాన్న? 21వ అధ్యాయము చదువు నాన్న. యేసు పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా ఆయన అడగగా, మన దగ్గర ఏట్లేదు, ఎప్పుడూ ఉండదు. ఆయన ఎప్పుడు అడిగినా మన దగ్గర ఏటి ఉండదు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడో తెలుసా? 21వ అధ్యాయము 21 చదువు నాన్న. నాన్న అది కాదు, చదువు నాన్న. అంత విస్తారముగా పడినను యేసు రండి భోజనము వారితో నేను. అబ్బా, మొదటేమో దేవుడు అడిగాడు ఏటని, భోజనం ఏమైనా ఉన్నదా? ఈ లేట్ చెప్పారు, ఏటీ లేదు. ఇప్పుడేం చెప్తున్నాడు? రండి భోజనము. చేపలు ఆలువా పోనీ చేపలే వచ్చాయి అనుకోండి. చేపలు వచ్చిన ఒడ్డు దగ్గరికి వచ్చిన తర్వాత చేపలు ఎలాగా కాల్చబడ్డాయి? సముద్రం దగ్గర చేపలు ఎక్కడ కాల్చబడ్డాయి ఏంటి? పచ్చి చేపలు తినేస్తారు వాళ్ళు? తినరు కదా. అక్కడ ఏదో జరగాలి కదా. వాళ్ళు ఇంకా దరికి వచ్చేసరికి ఏమైనా రండి భోజనమునికి ఏమైనా ఉన్నదని ఎవరిని అడిగాడు? ఇక్కడ శిష్యుల్ని అడగలేదు, పిల్లల్ని అడిగాడు. పిల్లల దగ్గర భోజనం ఉంటుందా? పిల్లల దగ్గర భోజనం ఉండదు. పిల్లలు అంటే ఆత్మ సంబంధముగా వాళ్ళు వాక్యము లేని వారు. అనగా అర్థం ఏంటంటే ప్రభు యొక్క బల్లలో వారు చేయవేయాలంటే వాళ్ళు పసికందులుగా ఉండకూడదు. ఇక్కడ భోజనము చేయాలి అంటే మీరు బాగా గమనించారో లేదో, ఆ రాత్రి అంతా శ్రమ పడిన ఒక్క చేప కూడా పడలేనప్పుడు యేసు అన్నాడు కుడివైపున వేయమన్నాడు. అంటే మీరు గమనించండి, అక్కడ భోజనం అడిగినట్టు యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ భోజనం పెట్టడానికి మధ్య చాలా విషయాలు జరిగాయి. ఏం జరిగింది? వల వేయమన్నాడు, వేశారా లేదా? మొదటిది ఆయన మాటకు లోబడాల. రెండోది ఏమయ్యారు? లాగిన తర్వాత చదవండి. కుడి వైపున వల వేయడి, వారలాగు చేయగా. అంటే అర్థం ఏంటి? చేశారా లేదా అంటే విధేయతను కనపరిచారు. రెండు
ఆ, ఆ. రెండోది గుర్తుపట్టారు. ఆయన బలం ఏమన్నప్పుడు ఈయన ఎవరో తెలీదు. యేసుక్రీస్తు ప్రభువారని గుర్తుపట్టలేకపోయారు. భోజనము దేవుడు ఆఫర్ చేసింది నువ్వు తినాలి కావాలనుకుంటే మొదటిది విధేయత చూపించాలా, రెండోది గుర్తుపట్టాలి. మొదటిది లోబడాలి, రెండోది గుర్తుపట్టాలి. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువారిని. తర్వాత ఆ, 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 మీరిప్పుడు పడినను వల యేసు. చాలు. ఇక్కడ మూడు విషయాలు జరిగాయి. మొదటిది లోబడ్డారు, రెండోది గుర్తుపట్టారు, మూడోది ఇప్పుడు చదివించాను, అందుకే మీ మళ్ళీ చదవండి. మీరు త్వరగా చదవాలి. వారు ప్రభు వేసి వచ్చిరి. చేపలు, రొట్టె ఎక్కడి నుంచి వచ్చింది? సముద్రంలో రొట్టె ఎక్కడొచ్చిందండి? భోజనం ఇంకేముందని యేసుప్రభు అడిగితే అసలు ఏమీ లేదన్నారు. మరి యేసుప్రభు ఎక్కడికి తీసుకొచ్చాడు? అక్కడికి చేపల రొట్లు. అద్భుతం. నీ జీవితంలో, నా జీవితంలో ప్రభువుకు లోబడి ఆయన గుర్తుపడితే నీ జీవితంలో అద్భుతం జరిగితే అప్పుడు నువ్వు భోజనములోనికి రావడానికి అవుతుంది. ఈ మూడు ఆత్మ సంబంధమైన విషయాలు. ఏమిటి లోబడాలా? దేవుని మాటకి లోబడాలా. ఏ మాట? సువార్తకి, దేవుని వాక్యానికి నువ్వు లోబడితే రెండో అనుభవం ఏంటి? నువ్వు లోబడితే యేసుక్రీస్తు ప్రభువారిని లోకంలో ఉన్నప్పుడు ఒకలాగా నువ్వు గుర్తెరుగా. ఇప్పుడు యేసు ప్రభుని నువ్వు ఎలా గుర్తెరుదా? తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. ఇక్కడ గొప్ప కార్యములు చేస్తారా లేదా? 153 చేపలు అది వరకు వీళ్ళు లాగలేకపోయారు, వాళ్ళ పిగిలిపోలేదు ఇంకానా. ఎంత అద్భుతం కదా. ఎప్పుడైతే రెండో అనుభవంలోకి వచ్చారో, దేవుడు ఏంటి ఎరిగారో, బలము కలిగి గొప్ప శక్తి కలిగి కార్యములు చేశారో, మూడో అనుభవం అద్భుతాన్ని చూస్తారు వాళ్ళు. ఏంటో తెలుసా? ఎక్కడి నుంచి వచ్చే రొట్లు, ఎక్కడి నుంచి వచ్చే చేపలు, ఇంకా వాళ్ళు ఆగలేదు, వాళ్ళలోని చేపలు ఉన్నాయి, ఎలాగొచ్చాయి? అద్భుతం. ఈ ప్రతి విశ్వాస ఆత్మ సంబంధమైన 3 విషయాలు. మొదటిది సువార్త సంబంధమైనది, రెండోది బల్లలోకి రావడానికి, మొదటిది లోబడ్డారు, కుడి ప్రక్కన వేస్తే వేశారు, ఇది లోబడుట, దేవుని యొక్క లోబడుట. రెండోది గుర్తుపట్టుట, అనగా దేవునిని ఎరుగుట. యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు సువార్త విషయంలో ఎరిగి అంతవరకు ఎరిగో, కానీ యేసు ప్రభువుని ఎలా గుర్తుపట్టగలవు? నువ్వు ఎలా గుర్తుపట్టావు? పేతురు ఎవరు మర్చిపోయాను ఆ మాట. యోహాను సువార్త 21వ అధ్యాయం చూడండి, ఎంత అద్భుతమైన మాట. యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమైన పేతురుతో నువ్వు యేసు ప్రభుని గుర్తుపట్టాలి అంటే ప్రేమించాలి. అది విషయం. ఎంత అద్భుతం కదా. ప్రేమించడం ఎక్కడ నేర్చుకుంటావు నువ్వు? ఎలాగ నువ్వు గుర్తుపట్టగలవు అంటే యేసు ప్రభును ప్రేమించే కొద్దీ ఎవరికంటే? తల్లి కంటే, తండ్రి కంటే, బిడ్డల కంటే, నీకున్న ఉద్యోగం కంటే, నీకు వచ్చిన రాబడి కంటే, మనం వేసుకున్న బంగారం కంటే,
మనం ప్రేమించిన బట్టల కంటే, మనం కట్టుకున్న ఇల్లు కంటే, అన్నిటికంటే యేసు ప్రభువుని ప్రేమించడం నేర్చుకుంటే ఆయన ఏంటో నీకు అర్థమవుతాడు. అప్పుడు నువ్వు గుర్తుపట్టగలవు, లేకపోతే గుర్తుపట్టలేవు. నీవన్నీ యేసు ప్రభు కంటే నువ్వు అన్నిటిని ఎక్కువగా ప్రేమిస్తే యేసు ప్రభు నువ్వు ఎప్పుడు ఎరగలే బిడ్డ. ఈరోజు చెప్తున్నాను ఆ మాట. ఇవన్నీ ఎందుకు వచ్చింది, దేని కొరకు చెప్తున్నాను ఇవన్నీ కూడా? భోజనము. రండి భోజనము. ఇక్కడ ఆహ్వానం పిలిచడా లేదా? అక్కడ మీరు గమనించండి, అక్కడ ఏమైనా వాళ్ళు రోకలు ఇచ్చారా? పేతురు కానీ సీమోను కానీ అక్కడ వచ్చిన శిష్యులు ఎవరైనా? ఈ భోజనం కావాలంటే ఈ 3 అనుభవాలు ఉండాలి బిడ్డ. దేవునికి ఎప్పుడు లోబడుతూ ఉండాలి నువ్వు. దేవా నీ చిత్తమే జరగాలి. నా చిత్తం కుడివైపున ఏమైమన్నాడు, వలయమన్నాడు. లేదండి, మీకేం తెలుసు? అసలు ఈ వ్యక్తి ఎవరో గుర్తుపెట్టారా ఎవరైనా? అక్కడ ఉన్న వ్యక్తి ఎవరు గుర్తుపట్టలేదు. ఎవరో తోకలేని వ్యక్తి వచ్చి వలయి కుడివైపునంటే, అసలు విచిత్రం ఏంటో తెలుసా? వీళ్ళకున్న గొప్ప అద్భుతం అంటే ఎవడు చెప్పిన ఈయనెత్తారు వీళ్ళు. అది యేసు ప్రభువా ఎవరని కాదు, వీళ్ళు ఉన్న గొప్పతనం అదేనండి. గొప్పతనం అదే. గుడ్డిగా నమ్ముతారు నిజంగానే. దేవుడికి అదే నచ్చింది. యేసు ప్రభుకి మీ వలలు విడిచిపెట్టి నన్ను వెంబడించంటే, ఎవరు నువ్వు? ఎందుకు ఓడిచిపెట్టమన్నావు? అసలు ఈ టైంకి నీకు పని ఏంటి? అసలు విడిచిపెడితే మీ తర్వాత ఎలా బతకాలా? ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి ఏంటి? వెంట ఆ మాట ఎంత అద్భుతంగా ఉంటుంది కదా. చదువుతారా బిడ్లారా? చాలాసార్లు మీకు చెప్పుంటాను. యోహాను సువార్త, మత్తయి సువార్త, క్షమించు, 4వ అధ్యాయం 4వ అధ్యాయము 19వ వచనం. వెంటనే వారు తమలో విడిచిపెట్టి. ఎవరండి ఇంత చేస్తారు చెప్పండి? ఎవరు చేస్తారు చెప్పండి? నేను ఎప్పుడు ఇది ఎలాగుంటుందంటే, నాకు ఎప్పుడు ఈ కన్వర్జేషన్, ఈ శిష్యులకును యేసుప్రభు కన్వర్జేషన్ అంటే ఒక భార్య భర్తని నేను ఎప్పుడు పోల్చుకుంటాను. ఎప్పుడు కూడా సంఘానికి యేసుక్రీస్తు ప్రభువారు రా అంటే ఎత్తబడుతుంది. ఒకవేళ కొంతమంది భార్యలు ఉంటారు, ఇప్పుడే రావాలేటి, కొంతసేపు ఆగు, ఇప్పుడే డ్యూటీ నుంచి వచ్చాను, బోల్డ్ అని పనులు ఉన్నాయి, అవన్నీ చేసుకొని రావాలి. అసలు ఎంతకు నువ్వు పిలుస్తున్నావు? ఎంతకు ఎక్కడికి వెళ్తున్నావు? అసలు ఎందుకు రమ్మంటున్నావు? అసలు వస్తే నువ్వు ఏటుకుంటావు? అక్కడికి దేని మీద తీసుకెళ్తావు? కారు మీద, జీప్ మీద, సైకిల్ మీద, మోటార్ బైక్ మీద? ఇన్ని ప్రశ్నలు వస్తాయి కదా. ఎంత శ్రేష్ఠులు కదా వాళ్ళు. దేవుడు ఈ 3 అనుభవాలు. నేను ఎందుకు ఇదన్నీ చెప్తున్నాను బిడ్డలారా, ఎందుకు ఈ బైబిల్ క్లాస్ చెప్తున్నానంటే, దేవుడు పెట్టినటువంటి భోజనపు ఆహ్వానానికి, పిలుపుకి ఎవడు స్పందించగలడంటే, మొదట లోబడిన వాడు, రెండోవాడు గుర్తుపట్టినవాడు. ఎవరు గుర్తుపడతారు అంటే ఆయన ప్రేమించిన వారే. నువ్వు ఎంతగా ఆయన ప్రేమిస్తావో అంతగా ఆయన్ను వెరుగుతావు. ఎప్పుడైతే అంతగా ఎరుగుతావో నీ జీవితంలో అనుభవం తర్వాత అద్భుతాలు చూస్తావు. నువ్వు జీవితంలో, నీ జీవితంలో అద్భుతం చూడాలనుకుంటున్నావా? అసలు మీరు ఆలోచిస్తారా? కొన్నిసార్లు ఆలోచిస్తున్నప్పుడు మైండ్ ఒక్కొక్కసారి పని చేయదు. అక్కడ యేసుప్రభు రావడం ఏంటి, వచ్చిన తర్వాత రెడీగా చేపలు ఉండడం ఏంటి, కొన్ని చేపలు ఉన్నాయి, పచ్చి చేపలు ఉండడం ఏంటి, కొన్ని పచ్చి చేపలు ఉన్నాయి, ఆ నిప్పుల మీద కాలడం ఏంటి, కొన్ని నిప్పులతో కాల్చడం, పక్కన రొట్టెలు ఎక్కడ వచ్చాయి? రొట్టెలు ఎక్కడవి, చేపలు ఎక్కడవి, నిప్పులు ఎక్కడవి? వాళ్ళ కొరకు రెడీగా సిద్ధపరచం. యేసు రండి భోజనము చేయడని. ఏం క్రైమ్ చెల్లించలేదు. ఈరోజు బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క శరీరము, యేసుక్రీస్తు యొక్క రక్తమును నీవు నేను పానము చేయడానికి, దేవుని వాక్యం వినడానికి నేనేమి క్రైమ్ చెల్లించలేదు. మనమేమి డబ్బులు ఇవ్వలేదు. ఒకళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే అది అద్భుతము కాదు. దీనికి నువ్వు ఏమి కూడా రుసుము కూడా నువ్వు చెల్లించలేవు. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఇది. ఎన్నో పిలుపు? 4వ పిలుపు. ఏ పిలుపు ఇది? మొదటి పిలుపు విశ్రాంతి కొరకైన పిలుపు. 2 విశ్వాసము కొరకైన పిలుపు. 3 వివాదము కొరకైన పిలుపు. 4 విందు కొరకైన పిలుపు. ఆ ప్రాసను కలపాలి మీరు. అదే దేవుని యొక్క జ్ఞానం. ఇంకెన్ని పిలుపులు ఉన్నాయి? టైం అయిపోతుంది, 9:15. నేను ఒక్క పిలుపు చెప్పి ఎన్ని అమ్మా? 3 4
సో 5 కంప్లీట్ చేయడం మా నాన్నవైతే కాబట్టి ఇది ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనము. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం. రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలి గొంటిని, మీరు చాలు బిడ్డ. ఇదంతా చూసిన తర్వాత నేను ఒక విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏమని అక్కడ సంబోధించాడు అంటే, తన కుడివైపునున్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకోవాలి. బిడ్డ, ఈ పిలుపు ఎప్పుడు పిలుపు? ఎప్పటి పిలుపు ఇది? లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు. అంటే లోకం ఎప్పుడైతే పుట్టిందో అప్పటి నుంచి మీ కొరకు సిద్ధపరిచాడట. ఏంటి? ఒక రాజ్యమును. ఎందుకు? ఎవరు స్వతంత్రించుకోగలరు ఈ రాజ్యాన్ని? ఎలాగ ఆశీర్వదించబడ్డారు? కుడివైపున ఉన్నవారే, దేవుని చేత ఆశీర్వదించబడిన వారే. రైట్. ఇక్కడ 6 రకాల కేటగిరీలు మనుషులు ఉన్నారు. మొదటి కేటగిరీ చెప్తారా? అక్కడ చూడండి. మొదటి కేటగిరీ, మొదటిది. 2, 3, 4, 5. అయితే 4:40 వచ్చిన చదువునాను. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు గనుక నాకు చేసిరని. చూడండి, ఒక మనిషి యొక్క ప్రామాణికమైనటువంటి లైఫ్ టైం నియర్లీ తక్కువలో తక్కువ 70 నుంచి 80 సంవత్సరాలు. ఈ 70 నుంచి 80 సంవత్సరాల్లో ఈ 6 విషయాల్లో మనం చేసామా లేదా? ఒక్కళ్ళకైనా చేసామా? మొదటిది, భోజనం పెట్టారమ్మా. ఇది భౌతికమైన విషయాలే, ఆత్మ సమగ్రం. భోజనం పెట్టారు ఎవరికైనా? చెప్పండి, భోజనం పెట్టారా? జ్ఞాపకం చేసుకోండి. 2, నీళ్ళు ఇచ్చారు ఎవరికైనా దాహం అయితే? ఇచ్చారు. 3, పరదేశినై ఉండుట చూచి, అయ్యా చాలా దూరం నుంచి వచ్చానయ్యా, చలికాలం డిసెంబర్లో చలి ఉడిపోతుంది, మా ఆవిడికి కూడా ఉందయ్యా, పిల్లలు ఉన్నారయ్యా, కొంచెం ఈరోజు రాత్రి మీ ఇంట్లో కొంచెం ఉంటే రేపు. ఎందుకు? దేనికి? వినాలి. దేనికి? ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వం. అసలు నువ్వేటి, నీ కులమేటి, నీ గోత్రమేటి, నీ మతమేటి, నీ జాతి ఏంటి, నువ్వు నా ఇంట్లో పడుకోవడం ఏంటి? ఆ వ్యక్తి లోపలికి వచ్చిన అలాగొచ్చి ఆ గుమ్మము మీద దగ్గరికి వచ్చినది చిలకరింపు బాప్తీసం ఇలా ఎలా చల్లుతూ ఉంటారు. ఎంత అంటో కొంతమందికి
జాగ్రత్త, ప్రతిదానికి దేవుడు లెక్క అడుగుతాడు. మొదటిది ఆకలి ఉన్నవారికి, 2 దాహం ఉన్నవారికి, 3 పరదేశులకు, 4 దిగంబరినై ఉంటిని. ఎంతమంది దిగంబరులు లేరు అంటే అర్థం ఏంటో తెలుసా? బట్టలు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అమ్మా ఒక్క చీర ఉంటే అమ్మా నా బిడ్డడికి, అమ్మ వయసుకు వచ్చిన ఆడపిల్లమ్మ తనకి బట్టలు లేవమ్మ తల్లి కొంచెం చూడండి అమ్మని. నీ దగ్గర ఉన్నటువంటి వాటికి పాతవైన ఏదో బట్టలు వాళ్ళకి ఇవ్వడంలో మీరు అనుకుంటారా దేవుడు నీ యొక్క చేతి ద్వారా ఇచ్చిన మంచి నీళ్ళు కూడా దేవుడు లెక్క కడతాడు. మీ బట్టలు జాగ్రత్త. ఒక ఆవిడకి బీరువా నిండా ఉంటాయి, ఒక్కటెవరు, బోల్డ్ ఉంటాయి. ఎంతమంది అడుగుతారు? చచ్చిన తర్వాత అని పట్టుకెళ్తారా? ఏం పట్టుకెళ్ళరు కదా. నీకున్న దానిలో ఎవరైనా వచ్చి చూస్తే వాళ్ళ పరిస్థితిని చూసి ఇవ్వడం. కొంతమంది వీరు సంచులెట్టుకొని వస్తారు, ఆలు కట్టి ఇచ్చేయగలరు. అలాంటి వాళ్ళు నీ దగ్గర చేతులు తీసుకుని వాళ్ళు అక్కడ అమ్మేస్తారు. అవి అలాంటి వాళ్ళకి ఇవ్వకండి. చూచి వివేచన జ్ఞానం, వీళ్ళు నిజంగా ఇవ్వచ్చు అనే జ్ఞానం నీకుంటే, వివేచన నీకుంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఆ ఆశని ఇస్తే ఇవ్వండి. ఇది ఎన్నోది? 4. మొదటిది ఆకలి, 2 దాహము, 3 పరదేశి, 4 దిగంబరి ఉన్నటువంటి, 5 ఇది చాలా అద్భుతమైన విషయం అండి. ఎవరికైనా రోగం ఉంటే చెప్పాలి, వాళ్ళని పరామర్శించాలా లేదా, ఉందా లేదా? విచిత్రమైన తెలుసా, ఇలా చేయకపోతే తండ్రి చేత ఆశీర్వదించబడిన, ఆ తండ్రి చేత ఆశీర్వదించబడ్డం అంటే అర్థం ఏంటంటే, బిడ్డ నువ్వు వాళ్ళకి అన్నం పెడుతున్నావంటే నీకు అన్నం ఉందా లేదా? ఆశీర్వాదమా కాదా? ఒకరికి నీళ్ళు ఇస్తున్నావు, నీకు నీళ్ళు ఉన్నట్టు లేదా? ఈరోజు మాకు నీళ్ళే లేవు, ట్యాంక్ అంటే తెలుసా మీకు? చచ్చాం, మోటార్ పోయింది, నీరు లేవు, చాలా కష్టం. 2, 3 పరదేశి అంటే, పరదేశికి నువ్వు స్థానం ఇస్తున్నావు అంటే నీకేమున్నట్టు? నీకేమున్నట్టు? ఇల్లున్నట్టు కదా. ఆశీర్వాదం కాదా? 4 అంటే వాడికి బట్టలు ఇస్తున్నావు, నీకేమున్నట్టు? బట్టలు ఉన్నట్టేనా? 5 రోగికి నువ్వు వెళ్ళి అంటే అర్థం నీకెట్టున్నట్టు? ఆరోగ్యం ఉన్నట్టు. వెరీ గుడ్. అబ్బా. తర్వాత చెరసాల్లో ఉన్నట్టు. నువ్వు ఎక్కడున్నట్టు? చెరసాల్లో ఎవరుంటారు? ఇక్కడ ఎవరు నేరం చేసిన ఖైదీలు చూడటం మనం కాదు. నేరస్తులు అంటే ఎవరంటే ప్రభు యొక్క సువార్త. అందుకే అన్నాడు ఈ నా సహోదరులు. చూడండి ఆ మాట, ఈ నా సహోదరులు ఒకనికి మీరు. ఎవరు సహోదరులు? ఎవరు సహోదరులు? నీకు నాకు సహోదరులు ఎవరు? సహోదరులు అంటే ఇప్పుడు నాకు నా తమ్ముడు అవ్వాలనుకుంటే ఏమవ్వాలి? నాకు ఏం కావాలి? ఎస్, రైట్. నా రక్తం తర్వాత మిగిల్చిన రక్తంలో పొట్టాలి, వాడు నాకు సహోదరులు. అంతేగాని ఊరి నెంబడి సహోదరులు కాదు. ఇప్పుడు నీవు అందరూ సహోదరులా కాదా? ఎందుకు సహోదరులు కాదు? యేసుక్రీస్తు రక్తం నీలో ప్రవహిస్తుంది, నాలో ప్రవహిస్తుంది, మన అందరిలో ఒకే తండ్రికి మనం అందరం కూడా యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళు. కాబట్టి మనం అందరం కూడా సహోదరులు. కాబట్టి నువ్వు చెయ్యాలనుకో, మిగతా వాళ్ళు చేయడం కాదు. అందుకే స్పెసిఫై చేశాడు. ఆడ ముఠా దొంగతనం చేసి బుర్ర బదులు కొట్టి జైల్లోకి వెళ్తే యేసు ప్రేమ చూపించడానికి నువ్వు, అది కాదు నాన్న. అలాంటి చేయకండి. ప్రభు ప్రేమ నీలో చూడ్డానికి వెళ్ళొచ్చు, తప్పని కాదు. కానీ ఈ నా సహోదరులో ఒక్కరికి దేవుడు అన్యాస్తుడు కాడు. ఎందుకో తెలుసా? తండ్రి చేత ఆస్వాదించబడిన వాడు. రండి, లోకం పుట్టినది మొదలుకొని స్వతంత్రించుకొనడి. దేని కొరకు ఈ పిలుపు? ఆఖరిది చెప్పలేదు. ఏంటది? చెరసాలు అయిపోయింది, అంతేనా? 6 రకాలు ఇస్తే అప్పుడు నువ్వేమవుతావో తెలుసా? తండ్రి చేత ఆశీర్వదించబడిన వాడు. ఇది దేని కొరకు పిలుపు?